ఆరోగ్యకరంగా ఉండి ఆదాయపరంగా వెల్ సెటిల్డ్గా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలామంది ఏకగ్రీవాలతో ఎన్నికైపోయారు. మరికొంతమంది పోరాడి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, కొంతమంది భయపడి అటు వెళ్ళిపోయారు. అందుకని తెలుగుదేశం పార్టీ 11 దాకా కొట్టుకొచ్చింది. తెలుగుదేశం కానీ జనసేన వీళ్ళందరూ కలిసి దాదాపు 11-12 స్థానాలు వాళ్ళు మండల పరిషత్లు గెలుచుకున్నారు. అదే సందర్భంలో కలబడి నిలబడిన చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అది నిన్న చూసాం. అయితే దాదాపుగా ఒక నియోజకవర్గం ఒక విషయంలో మాత్రం అదే నిన్న ఆవిడ చూసాం కదా, త్రిపురాంతకంలో సృజన అనేటటువంటి అమ్మాయి వాళ్ళు ఇది లాగుతున్నా సరే, చున్నీ లాగుతున్నా సరే మొండిగా నిలబడి ఎలా అయితే కలబడి సాధించిందో, ఇప్పుడు రాయచోటి కాన్స్టిట్యున్సీలో గాలివీడు మండలంకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ 98 సంవత్సరాల వృద్ధురాలు 98 సంవత్సరాల వృద్ధురాలు అటెండ్ అయింది రాయచోటి దగ్గర. 98 సంవత్సరాల వృద్ధురాలు. వాస్తవంగా రాయచోటి దగ్గర జరగాల్సినటువంటిది పొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీది అయితే వాస్తవంగా 20 మంది ఎంపీటీసీ సభ్యులు ఉంటే వైఎస్ఆర్సీపీ 19 మంది ఉన్నటువంటిది అక్కడ నిన్న వాయిదాలు పడినటువంటిది. అయితే బట్ ఈ రాయచోటికి సంబంధించినటువంటి ఆవిడదైతే మాత్రం ఆ 98 సంవత్సరాల వృద్ధురాలు కూడా జెడ్పీటీసీ కూడా మొన్న కడపకి సంబంధించి జిల్లా పరిషత్కి సంబంధించి ఇష్యూ వచ్చిన రోజున, ప్రాబ్లం వచ్చిన రోజున వచ్చి కూర్చుని ఉంది. ఆవిడ కూడా ఊతకర్రతో కూర్చుని ఓటింగ్కి పార్టిసిపేట్ చేసింది. అంటే సరే ఆవిడకి తెలిసి స్పృహలో ఉందా స్పృహలో లేదా ఇవన్నీ చర్చ అనవసరం. బట్ ప్రాక్టికల్గా నిలబడే వాళ్ళు ఉన్నారు. పార్టీ మాకు అవకాశం ఇచ్చిందని నిలబడే వాళ్ళ వలన ఇప్పుడు ఆ పార్టీ బ్రతకాలి. లేకపోతే కనుక ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం అనే వాళ్ళతోనే లాస్ అయింది ఇప్పటిదాకా. మరి ఏం జరుగుతుందో చూడాలి.